ఆదికాండము 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. మీలో ఎంతమంది 100 ఫలించాలనుకుంటున్నారు? ఎస్, 100 ఫలం మీకు ఉండాలని నేను ఆశపడుతున్నాను. లైఫ్ చేంజింగ్ చర్చకు వచ్చే వారందరూ కూడా 100 ఫలించేవారుగా ఉందురుగాక. హల్లెలూయా. ఆంధ్రప్రదేశ్లో అయినా, తెలంగాణలో అయినా, ప్రపంచంలో ఎక్కడున్నా, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న, ఆఫ్రికన్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్ నుండి వాక్యం వింటున్నా, లేదా అమెరికా, కెనడా నుండి వాక్యం వింటున్నా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుండి వాక్యం వింటున్నా, నువ్వు ఏ దేశం నుండి వాక్యం వింటున్నా, ఇజ్రాయెల్ నుండి వాక్యం వింటున్నప్పటికీ కూడా ఈ వాక్యములు నీ జీవితంలో 100 ఫలించాలి. నీ పనిలో నువ్వు 100 ఫలించాలి. నీ ఉద్యోగంలో నువ్వు 100 ఫలించాలి. ఆత్మీయంగా ఫలిస్తూ అన్ని రంగాల్లో ఫలించేవారుగా ఉందురుగా యేసు నామములో. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై, అంటే ఒక దేశంలో, ఇప్పుడు భారతదేశం అనుకుంటాం, మనం ఇక్కడ ఈ దేశమందు ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, సౌత్ ఇండియాలో ఉన్నాం, లేదా కొందరు నార్త్ ఇండియాలో ఉన్నారు, గల్ఫ్లో ఉన్నారు, కొందరు ఏదో ఒక దేశంలో ఉన్నాం. అతని దేశం కాదది. అంటే మనమంతా ఈ లోకానికి యాత్రికులు, పరదేశులు. మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. ఒక రోజున టైం వచ్చినప్పుడు స్వదేశం అనే పరలోక రాజ్యానికి వెళ్ళిపోవలసిందే. అయితే ఇక్కడ 100 ఫలించడానికి ఒక్క రోజులోనే ఫలించాడా, అంచెలంచెలుగా ఫలించాడా? అతన్ని దేవుడు గొప్పవాడుగా చేశాడట. మీరు హైదరాబాద్లో కావచ్చు, విజయవాడలో, విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ప్రపంచ దేశాల్లో మీరున్న దగ్గర ఒక గొప్పవాళ్ళుగా అవ్వాలి. 10 మందికి నేను ఆశీర్వాదంగా మారాలి, సంఘానికి, పరిచర్లకు ఆశీర్వాదంగా ఉండాలని ఆశ ఉన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. నా దేవుడు అలా మిమ్మల్ని చేయునుగాక, మీరు ఆశీర్వాదకరంగా ఉందురుగాక. అలా ఉండాలంటే అతన్ని ఏమయ్యాడు చూద్దాం. 26:12-13 చూద్దాం. 26:13. అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. మిక్కిలి గొప్పవాడయ్యాడు. మిక్కిలి గొప్పవాడు అయ్యేంత వరకు ఎలా అభివృద్ధి పొందినట? క్రమక్రమముగా. చేయి తీసుకోండి. ఎలాంటి అభివృద్ధి ఇస్తాడు దేవుడు? ఒక మెట్టు ఎక్కండి, ఇంకో మెట్టు, క్రమక్రమంగా అనండి, ఇంకో మెట్టు, ఇంకో మెట్టు, ఇంకో మెట్టు. ఏదో చిన్న తేడా వచ్చింది, ఒక మెట్టు జారండి, కింద పడ్డారా, వరుసగా కిందకు వచ్చేసారా, ఒక మెట్టు పడ్డారా, ఇంకేదో తేడా వచ్చింది, ఇంకో మెట్టు జారండి, ప్రభువా క్షమించమని అడగండి. ఈ మధ్య కొంచెం గర్వం ఎక్కువైంది, అహంకారం ఎక్కువైంది ప్రభా. నువ్వు అభివృద్ధి పరుస్తుంటే అంత నా తెలివి, నా జ్ఞానం అనుకున్నాను ప్రభా. వంకర బుద్ధి తీసేయి ప్రభా, నన్ను ఇంకా అభివృద్ధి పరచు ప్రభా. ఇప్పుడు మెట్లు ఎక్కిస్తాడు. 1 2 3 4 5 అని. ఏదైనా తేడా వస్తే ప్రార్థన చేస్తే పూర్తిగా కిందకు వచ్చి పడ్డారా, ఒక మెట్టే జారారా, ఇంకా జ్ఞానం పెరిగి భద్రత పెరిగి ప్రభా జారిపోకుండా అనండి గట్టిగా, నన్ను నిలబెట్టుదేవా. ఇంకా ఎక్కిస్తాడా, తగ్గిస్తాడా? అలా కాకుండా సాతాని చెప్పులు తిట్టి అనండి, చెయ్యి పుస్తుంది పండు ఒకసారి. ఏది కావాలి మీకు? క్రమక్రమంగానే, ఒకేసారి హఠాత్తుగానే? క్రమక్రమంగా వచ్చింది ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టిపోదు. యేసు ప్రభువు 9 మాసాలు తల్లి గర్భంలో, అంటే కన్య మరియ గర్భంలో ఉన్న తర్వాత ఆయన కుమారుడిగా బయటకు వచ్చారు. దేవుని బిడ్డలారా, వివాహం అయినట్టే మాకు పిల్లలు పుట్టారు, అది కరెక్ట్ కాదు. 9 మాసాలు ఉంటాయి. దేవుని పద్ధతులు ఉన్నాయి. దేవుని పద్ధతిని పాటించాలి మనం కూడా. కొన్నిసార్లు దేవుని పద్ధతులు అంటే ఏంటో అనుకుంటున్నాను. ఇతను విత్తనం వేశాక ఫలం ఇచ్చాడా, విత్తనం వేయక ముందు ఫలం ఇచ్చాడా దేవుడు? అంటే ఇతని ప్రయాస కూడా ఉందా, ఇతని ప్రయత్నం కూడా ఉందా? దేవుని ఆశీర్వాదం రావాలంటే మన ప్రయత్నం కూడా ఉండాలని మరి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేద్దాం. గుండెల్లో నుండి దూసుకొని రావాలని ప్రార్థన. ప్రభా నా కుటుంబాన్ని తాకండి ప్రభా అని. నేను ఫలించాలి దేవాన్ని గట్టిగా అడగండి, కేకవేయండి. ప్రభా నేను ఫలించాలి, నేను ఆత్మీయంగా ఫలించాలి ప్రభా, ఆర్థికంగా నేను ఫలించాలి, నేను 100 మందికి దీవెనకరంగా మారాలి, నా కుటుంబానికి నేను దీవెనకరంగా ఉండాలి, సేవా సంఘానికి దీవెనకరంగా ఉండాలి ప్రభా, పరిచర్లకు దీవెనకరంగా ఉండాలి. ప్రార్థించండి, స్వరమెత్తి ప్రార్థన చేయండి. ఫాదర్ లార్డ్ వి ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Lord, anoint your people. Anoint your people, Father Lord. Pour out your Holy Spirit. నీ ప్రజలు బహుగా ఫలించాలని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ ప్రజలు బహుగా ఫలించాలని ఆశపడుతున్నాం. ఆత్మీయంగా ఫలింపచేయండి. క్రమక్రమముగా మేము అభివృద్ధి పొందాలి, క్రమక్రమముగా అభివృద్ధి పొందాలి ప్రభా. ఆశీర్వాదకరంగా చేయము నాయన, మేలుతో నింపండి ప్రభా. ఆశీర్వచనము దయచేయము నాయన. నీ ప్రజల్లో ఉన్న ప్రతి పాపము తీసివేయబడాలి, ప్రతి శాపం తొలగిపోవాలి. నిరుత్సాహం నుండి విడుదల ఇవ్వండి, డిప్రెషన్ నుండి విడిపించండి. వేదనలో నీ ప్రజలకు సహాయం దయచేయండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి ప్రభు.
ఏ ఇంట్లో అయితే దుఃఖం ఆవరించిందో ఆ దుఃఖం సంతోషంగా మారిపోవాలి, సంతోషంగా మారిపోవాలి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.